హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. ప్రస్తుత కాలంలో క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు, ఇదో పెద్ద వ్యాపారం. ఇందులో ఆయా దేశ క్రికెట్ బోర్డులు లెక్కలేనంతగా సంపాదిస్తున్నాయి. స్పాన్సర్లు, ప్రసార ఒప్పందాలు, ఇతరాతర మార్గాల ద్వారా కోట్లకు పడకలెత్తుతున్నాయి. గత దశాబ్దాల కాలంలో ఈ ధోరణి మరింత పెరిగింది. ఐపీఎల్ లాంటి లీగ్ల వల్ల క్రికెట్ బోర్డుల రూపురేఖలే మారిపోయాయి. ఎంతలా అంటే క్రికెట్ బోర్డులు దేశ ఆర్థిక వ్యవస్థను శాసించేంతలా మారాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇందుకు ప్రధాన ఉదాహరణ. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు కావటమే కాక ప్రపంచ క్రికెట్ మొత్తాన్నే శాసిస్తోంది. ఐపీఎల్ బీసీసీఐ దిశనే మార్చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమయ్యాక బీసీసీఐ రెవెన్యూ అమాంతం పెరిగింది. ధనార్జన విషయంలో ఇతర దేశ క్రికెట్ బోర్డులు బీసీసీఐ దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నాయి. తాజా లెక్కల ప్రకారం బీసీసీఐ నికర విలువ 19,052 కోట్లని తెలుస్తోంది. ఈ సంఖ్యతో పోలిస్తే మిగతా క్రికెట్ బోర్డుల ఆదాయం కనీసం 10% కూడా లేదు. తాజా నివేదికల ప్రకారం బీసీసీఐ అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా ఉంటే, టెస్టు హోదా కలిగిన దేశాల్లో న్యూజిలాండ్ అతిపేద క్రికెట్ బోర్డుగా ఉంది. న్యూజిలాండ్ 1926 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ ను కేవలం క్రీడగానే చూస్తోంది. దీన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఏనాడు ఆదాయ వనరుగా పరిగణించలేదు. కడు పేదరికాన్ని అనుభవిస్తున్న మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా క్రికెట్ ద్వారా కోట్లు సంపాదిస్తుంటే, న్యూజిలాండ్ మాత్రం క్రీడల్లో విలువలకు ప్రాధాన్యత ఇస్తూ చాలని ఆదాయంతో సరిపెట్టుకుంటుంది. ఇక బీసీసీఐ విషయానికొస్తే, భారత్ లో క్రికెట్ ప్రతి పౌరుడి జీవితంలో ఓ భాగం. ఇదే బీసీసీఐకి అతిపెద్ద పెట్టుబడి. బీసీసీఐ బలమంతా భారత క్రికెట్ మార్కెట్ లోనే ఉంది. అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు భారత అభిమానుల ముందుకు రావటానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాయి. ఐపీఎల్ పరిచయం అయ్యాక బీసీసీఐ తలరాతే మారిపోయింది. ఈ లీగ్ మీడియా హక్కులు చిన్న దేశ క్రికెట్ బోర్డుల ఆదాయం కంటే చాలా ఎక్కువ. భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు స్పాన్సర్షిప్లు బీసీసీఐకి మరో ప్రధాన ఆదాయ వనరు. భారత్ లోని జరిగే మ్యాచ్ల టికెట్ల అమ్మకాలు మరియు ఆ మ్యాచ్ల ద్వారా జరిగే వ్యాపారం బీసీసీఐకి అదనపు ఆదాయం. డిజిటల్ ఒప్పందాలు, ఐసీసీ ఆదాయ వాటాలు బీసీసీఐకి మరో భారీ ఆదాయ వనరు. ఇలా బీసీసీఐ 4 చేతుల సంపాదిస్తూ ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుగా చలామణి అవుతోంది. తాజా నివేదికల ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 ధనిక క్రికెట్ బోర్డుల వివరాలు ఇలా ఉన్నాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డేమో 19,052 కోట్లు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకేమో 684 కోట్లు, ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డుకేమో 510 కోట్ల రూపాయలు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకేమో 476 కోట్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 441 కోట్లు, సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డుకి 406 కోట్లు, జింబాబ్వే క్రికెట్ బోర్డుకేమో 329 కోట్లు, శ్రీలంక క్రికెట్ బోర్డుకి 173 కోట్లు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు 129 కోట్లు, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకేమో 77 కోట్లు మాత్రమే. ఇది ఇవాల్టి టాపిక్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్ర టీవీ.